అనే మాట. గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఈ సంవత్సరంలో ఎక్కడైతే కరువు వచ్చిందో అక్కడ దేవుడు ఏం చేశాడు? ఇతన్ని గొప్పవాడాయను. మన జీవితంలో మనం గొప్పవారు కావాలంటే ఎవరు ఆశీర్వాదం రావాలా? నీ బంధువుల కంటే, నీ తోబుట్టుల కంటే నువ్వు గొప్పవాడి కావాలంటే ఎవరి ద్వారా కావాలా? కానీ కరువులో వచ్చింది ఒక ఆమె, ఏమొచ్చింది? వెళ్ళిపోయిందా లేదా? కరువు వచ్చింది ఏమొచ్చింది? ఆ దేశం అంతా బెత్లెహేములో ఎందుకు కరువు వచ్చింది చెప్పండి? తాము ఇష్టానుసారంగా నడుచుకుంటారంట. ఋతు దినాల్లో మనం చూస్తే, న్యాయపత్రం చివరిలో చూస్తే, ఎవరి ఇష్టం వారి ప్రకారం జీవిస్తున్నప్పుడు దేవుడు కరువు తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? న్యాయపత్రం చివరి వచనంలో మనం చదివితే కరువు ఎందుకు వచ్చిందో కూడా దేవుడు దానికి చెప్తాడు. కరువు ఎవరి ఇష్టానుసారంగా వారు నడుచుకుంటున్నారంట. ఒక రోజంట ఒక వ్యక్తి నేను నా ఇంటి వారి ఇంట్లో ఏం పెట్టుకుంటాను? నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదని అని పాస్ గారు పెట్టుకున్నాడు. ఆ బోర్డు వచ్చినప్పుడు బోర్డు వచ్చినాడే, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించు.